దినవృత్తాంతాలు 27. జనసంఖ్యను బట్టి ఇజ్రాయేళ్ల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్బియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరేజు సంతతి వారిలో ఒకరు మొదటి నెల సైన్యాధిపతులందరినీ అధిపతులుగా ఉంచెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదయిదియు అతని భాగపు వారియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభా ముఖ్యుడగునను బెనయా అధిపతి ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనయా ఆ 30 మంది పరాక్రమశాలులో ఒకడే ఆ 30 మందికి అధిపతియే ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాదాబు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారులలో జబద్యా అతని తరువాత అధిపతి ఆయను. అతనికి భాగంలో చేరినవాడు 24,000 మంది. 5వ నెలను ఇస్రాహేతీయుడైన షమ్మూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఇఫ్రాయిము సంతతి వారును పెలోనీయుడైన హెలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జరీహీయుల సంబంధుడను హుషాతీయుడైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనుల సంబంధుడును అనాతోతీయుడైన అబీయెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాడు 24,000 మంది. 10వ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడైన మహర అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును సిరాతోనీయుడైన బెనయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడు నైనా హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇజ్రాయేళ్ల గోత్రముల మీదనున్న వారి వివరణ మీదనగా చిక్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మాయక కుమారుడైన షెపట్యా షిమ్యానీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహారోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలాహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఉమ్రి ఇస్సాకారీలకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మాయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రీయేలు కుమారుడైన మెరియాతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిములకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీయులకు అబ్నేరు కుమారుడైన యహాసేలీయులు అధిపతిగా ఉండెను. దానీలకు యెరోహాము కుమారుడైన అజారేలు అధిపతిగా ఉండెను. వీరు ఇజ్రాయేలు గోత్రములకు అధిపతులుగా ఇశ్రాయేలునకు ఆకాశ నక్షత్రముల అంతమందిగా చేయునని యెహోవా సెలవిచ్చి ఉండెను. కనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు కల వారిని దావీదు జనసంఖ్యను చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇజ్రాయేళ్ల మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయు ఆరంభించనే కానీ దానిని ముగించకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంతముల గ్రంథంలో చేర్చబడలేదు. రాజు బొక్కసము మీద అదీయేలు కుమారుడైన అజ్యానేతు నియమించబడెను.
అయితే పొలంలో, పట్టణంలో, గ్రామంలో, దుర్గములలో ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమించబడెను. పొలంలో పనిచేయు వారి మీద, భూమి దున్ను వారి మీద కెరూబు కుమారుడైన ఎజ్రీ నియమించబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమియు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షరసము నిలువ చేయు కొట్ల మీద షిమియుడైన జబ్బియా నియమించబడిరి. షెఫేలా ప్రదేశము నందుండు ఒలీవ చెట్ల మీద, మేడి చెట్ల మీదను గేదెరీయుడైన బయల్ హనాను నియమించబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమించబడెను. షారోనులో మోయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయలోని పశువుల మీద అద్దయి కుమారుడైన షాపాతును నియమించబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఒబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన యెహోద్యాహును నియమించబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమించబడిన. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమించబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచన గట్టిగా ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమించబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమించబడెను. అహోతీపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యెహోయాదాయును, అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమించబడెను.